ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. కీర్తన గ్రంథము 34వ కీర్తన 7వ వచనంలో సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనేటువంటి మాటను చదువుతున్నామండి. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు మనకిచ్చేటువంటి కాపుదల గురించి ఈ యొక్క వచనం మనతో మాట్లాడుతుంది. ఈ యొక్క వచనం ఏం చెప్తుంది? ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు గలవారుగా ఉంటారో వారి చుట్టూ దేవుని దూత కావలి ఉండి వారిని రక్షించును అనేటువంటి మాటను ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ యొక్క లోకంలో ఇలాంటి కావలిని, ఇలాంటి కాపులను మనం ఎక్కడ చూడగలమంటే ప్రియులారా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, రాష్ట్రపతి గారు, తర్వాత ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారు, ఇలాంటి వారికి Z+ అనేటువంటి ఒక సెక్యూరిటీని ఈ యొక్క లోకంలో ఇస్తారండి. కాబట్టి ఈ యొక్క సెక్యూరిటీని ఎవరు పొందుకోగలరంటే హై పొజిషన్లో ఉండేవారు మాత్రమే పొందుకోగలరు. ప్రియులారా, కానీ ఎంత ఒక కాపుదలను, ఎంత సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా మించి కొన్నిసార్లు కొంతమంది హంతకులు కొంతమంది రాజకీయ నాయకుల్ని హత్య చేసేది మనము చాలాసార్లు మనం విని ఉన్నామండి. మన దేశంలో కూడా ఒక పెద్ద రాజకీయ నాయకుడు మన దేశంలో కూడా అలాగా బాంబు పెట్టి చంపబడ్డాడు చాలా సంవత్సరాల క్రితం. అది మనం విని ఉన్నాం ప్రియులారా. అది మాత్రం కాకుండా మన పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ దేశంలో బెనజీర్ భూటో అనేటువంటి ఒక లేడీ, ఆమె కూడా ఆ యొక్క ఎన్నికల సమయంలో ఆమె కూడా చంపబడింది మనం అందరం ఎరిగి ఉన్నాము. చాలా సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నా కూడా వాటన్నిటిని దాటి ఆ యొక్క వ్యక్తిని చంపగలిగారంటే మనుషులు. అప్పుడు మనుషులు ఇచ్చేటువంటి ఆ యొక్క కాపుదల ఎంతవరకు అది ఉంటుందో అని మనం ఆలోచించాలి ప్రియులారా. మనుషులు ఇచ్చేటువంటి కాపుదల లేని కాపుదల అది. అంటే అది దానికి ఏ యొక్క చెప్పాలంటే గ్యారంటీ లేదండి. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి కాపుదల ఉంది కదా, అది ఎవరు కూడా దానిని ఏ మాత్రం కూడా దాంట్లో లోటుబాటు లేని ఒక కాపుదలగా అది ఉంది ప్రియులారా. ఎలాగంటే ఎవరైతే ఆయనకు భయపడతారో వారి చుట్టూ దేవుని దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందంట ప్రియులారా. ఈ యొక్క వచనాన్ని నేను చదివినప్పుడు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుండి 17వ వచనాల వరకు ఉండేటువంటి ఒక సంగతిని దేవుడు నాకు గుర్తు చేశాడండి. ప్రియులారా, అసీరియులు చాలాసార్లు ఇశ్రాయేలు మీద వారు దండెత్తి వారు యుద్ధానికి వస్తున్నారు. కానీ వారు చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా అది ఎలీషా ప్రవక్త ఆయన ముందే ఆయనకు బయలుపరచబడి ఇక్కడంతా శత్రువులు వస్తున్నారయ్యా, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి ఆ ఇశ్రాయేల్ రాజుకి చెప్పినందువలన అనేక సార్లు ఈ సిరియా దేశస్తులు యుద్ధం చేయడానికి దండెత్తి వచ్చినా కూడా వారు యుద్ధం చేయలేకపోతున్నారు. అప్పుడు ఆ రాజు అంటున్నాడు, మనము వేసేటువంటి ప్రతి ఒక్క ప్లాన్ను ఎవరు ఆ యొక్క ఇశ్రాయేల్ రాజుకు చెప్పగలుగుతున్నారు అని చెప్పి ఆయన బాధపడి అడిగినప్పుడు ఆయనతో ఉండేటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు, రాజా అలా కాదు, ఇశ్రాయేల్ దేశంలో ఎలీషా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు, ఆయన నువ్వు రహస్య గదిలోను వెళ్ళి నువ్వు ఏం మాట్లాడుకున్నా కూడా అది ఆయనకు బయలుపరచబడుతుంది, అది ఆయన రాజుకు చెప్తున్నాడు అని ఆయనకు ఆ యొక్క జరిగినటువంటి విషయాన్ని, అసలు సంగతిని ఆయన దాసులు చెప్తున్నారు ప్రియులారా. అప్పుడు ఆ సిరియా దేశ రాజు ఆ ఎలీషా ప్రవక్తను పట్టుకోవడానికి కొంతమంది సైనికులను ప్రియులారా పంపుతున్నారు. అప్పుడు వీరేం చేస్తారంటే ఈ యొక్క ఎలీషా ప్రవక్త ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని రాత్రి వేళలో వచ్చి వారు చుట్టుకుంటున్నారు, రౌండప్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఎలీషాని పట్టుకెళ్ళడానికి, ఎలీషాని వారు ఖైదీగా తీసుకెళ్ళడానికి. ఇప్పుడు ప్రియులారా, ఆ యొక్క తెల్లవారుజామునే ఉదయాన్నే ఆ ఎలీషా యొక్క దాసుడు పని మనిషి వచ్చి బయట చూసిన వెంటనే వారి యొక్క శత్రువులు వారి చుట్టుకొని ఉండేది అతను చూసి భయపడుతున్నాడు. అప్పుడు అయ్యో నా యజమానుడా, నా ఏలినవాడా, ఇప్పుడు మనం ఏం చేయగలము అని చెప్పి అతను కేకలు పెట్టినప్పుడు ఎలీషా భయం లేకుండా ఆయన అంటున్నాడు, భయపడొద్దు, వారితో ఉన్నవారి కన్నా మనతో ఉన్నవారు అధికము, చాలామంది మనతో ఉన్నవారు గొప్పవారు, ఎక్కువ మంది ఉన్నారు మనతో అని చెప్పి ఆ యొక్క ఎలీషా ప్రవక్త అన్నప్పుడు ఆ దాసునికి ఏం అర్థం కాలేదు, అసలు మన యజమానుడు ఏమంటున్నాడు అని చెప్పి అప్పుడు ప్రార్థిస్తున్నాడు ఎలీషా, అయ్యా
తండ్రి ఇతను చూడడానికి ఇతను కళ్ళు తెరువు అని చెప్పి ప్రార్థించినప్పుడు అతను ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడినప్పుడు ప్రియులారా, వీరి యొక్క శత్రువులు వీరికి విరోధంగా వచ్చున్నారు. కానీ వీరి చుట్టూ దేవుని యొక్క కాపుదల, అగ్ని రథములు, అగ్ని గుర్రాలు వీరి చుట్టూ కాపుదల ఉండేది ఆ యొక్క దాసుడు చూస్తున్నాడు. ఎలీషా యొక్క దాసుడు చూస్తున్నాడు. ప్రియులారా, అది మనుషుల యొక్క దండు, ఇది దేవుని యొక్క దండు. ప్రియులారా, ఇది దేవుని యొక్క కాపుదల. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చుట్టూ నా చుట్టూ దేవుని కాపుదల ఉన్నది. ప్రియులారా, యొక్క దేవుని కాపుదలను మించి నిన్ను నన్ను ఏ యొక్క మనుషుల యొక్క ప్రియులారా ప్రయత్నాలు కానివ్వండి, సాతాను యొక్క ప్రయత్నాలు కానివ్వండి, మనుషులు రూపించేటువంటి ఆయుధాలు కానివ్వండి, సాతానుకు ఆయుధాలు కానివ్వండి, ఏది కూడా నిన్ను నన్ను అది అసలు ముట్టుకోలేదని చెప్పి దేవుడు అంటున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, నేను నీ చుట్టూ నా దేవదూతను కాపుదలగా నీకు ఉంచి ఉన్నాను, ధైర్యంగా ఉండు అని చెప్పి ఆయన అంటున్నాడు. కాబట్టి మన చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉంది. మన చుట్టూ మన దేవుడు తమ దూతలను ఆయన కాపుదల ఉంచి ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి మన జీవితాన్ని దేని గురించి భయపడకుండా మనము ముందుకు సాగదాం. ప్రార్థిద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యెహోవా దూత ఆయనకు భయపడే వారి చుట్టూ కావలి ఉండి వారిని రక్షించుననే మాట ప్రకారం తండ్రి, ఈరోజు తండ్రి మా చుట్టూ మనుషులు కావలి లేరు, కానీ నీవు తండ్రి మీ యొక్క దూతలను కావలిగా ఉంచిన దాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. మాకు మీ యొక్క కాపుదల ఉంది, దాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మీ యొక్క కాపుదల తండ్రి మించి తండ్రి యేసయ్యా మమ్మల్ని ఎవరు కూడా ఏది కూడా ఏ యొక్క హాని చేయలేదని చెప్పి తండ్రి ఈరోజు మాతో మాట్లాడున్న తండ్రి కృపని బట్టి స్తోత్రము. మాలో ఉండేటువంటి భయానంతా తొలగించిన కృపని బట్టి స్తోత్రం. ఈరోజు అంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారు నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.